చూడండి ఎక్స్టెన్షన్ అంటే ఇలా వస్తుంది యాక్చువల్లీ ఈ రియల్ ఉమెన్ ఎయిర్. ఇప్పుడు ఈ మేడంకి నార్మల్గా ఫ్రంట్ సైడ్ ఎయిర్ అంతా లాస్ ఉంది, అదంతా కవర్ చేయాలంటే ఈ సెక్షన్ ఇలా తీసుకోకూడదు. మేము దీన్ని కొత్తగా బోన్ విగ్ అని ఒకటి తయారు చేయడం మొదలెట్టాం. బోన్ విగ్ అంటే విజువల్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇలా వస్తుంది, షేప్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ట్రూ యాంగిల్లో వి షేప్ వస్తుంది. ఈ వి షేప్ రావడం వల్ల ఏమైంది అంటే ఫ్రంట్ వరకు వస్తుంది, ఎయిర్ అంతా కూడా ఎలా కవర్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇది కూడా రియల్ హ్యూమన్ ఎయిర్. కర్లీ చేయొచ్చు, స్ట్రైట్ చేయొచ్చు, బ్లో డ్రై చేయొచ్చు, వాష్ చేయొచ్చు, హైలైటింగ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మన ఇష్టం అనమాట. దీన్ని ఏదైనా 10 years ఉంటుంది దీని లైఫ్. అసలు ఈ విగ్ పెడితే, ఈ బిట్ పెడితే ఎలా ఉంటుంది, విగ్ కాదు ఇది బిట్ పెడితే ఎలా ఉంటుంది, అసలు ఎయిర్ వాల్యూమ్ ఎలా ఉంటుంది, న్యాచురల్ ఉంటుందా లేదంటే విగ్ పెట్టిన ఫీలింగ్ ఉంటుందా చూద్దాం. ఫ్రెండ్ ఎయిర్ ఓపెన్ చేస్తాం. చూడండి యాక్చువల్లీ ఇదంతా కూడా లాస్, ఎయిర్ అంతా కూడా లాస్ ఉంది. దాంతోపాటు మొత్తం ఎయిర్ చాలా సన్నగా, ఏది వర్క్ చేసుకోవడానికి కానీ బ్రైడ్ కానీ వాటెవర్ ఏదైనా చేసుకోవడానికి ఉండదు. అసలు ఎలా పెట్టాలి, ఈ బిట్టు ఎలా తీసుకోవాలి పార్టిషన్ పెట్టేటప్పుడు. ఇదంతా కూడా ఇలా తీసి మనం దీన్ని ఒక ముడిలాగా జస్ట్ ఇలా వేసుకొని ఆ బిట్ని పెట్టాలి మనం. బిట్ చూడండి, ఇదిగోండి ఎక్స్టెన్షన్ బిట్టు. దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ క్లిప్ ఉంటుంది, క్లిప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ క్లిప్ని కూడా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్లో రెడీ. ఎస్, చూడండి ఇప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి అంతా కూడా ఫుల్ వాల్యూమ్ పెరిగింది. మనకి వాల్యూమ్ కూడా ఎంత పెరిగింది, బిట్ కూడా చూడండి ఎంత న్యాచురల్ ఉందో. ఈ ఫ్రంట్ అంతా కూడా వాల్యూమ్ పెరిగిపోయింది, ఫుల్ వాల్యూమ్. ఇదంతా కూడా ఎయిర్ మనం పప్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వితౌట్ పార్టిషన్ కూడా మనం చేసుకోవచ్చు బ్రైడ్కి. ఎందుకంటే ఇంత వాల్యూమ్ లేదు ఇందాక. అసలు మీరు బిట్ పెట్టినట్టు ఎక్కడా కూడా అనిపించదు. దీన్ని బోర్విగ్ అంటారు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఏదైనా సరే ఇప్పుడు మనం ఈ ఎయిర్తో పాటు ఇలా ఇలా స్ట్రిట్ ప్యాకింగ్ కూడా చేయొచ్చు. ఇలా వాట్ ఎవర్ ఎనీ హెయిర్ స్టైల్ మనం పఫ్ చేయడం కానీ, లేదంటే బ్యాక్ చేసుకోవడం కానీ, వెనకాల బ్రైడ్ చేసుకోవడం కానీ, కర్లీ చేసుకోవడం కానీ, వాట్ ఎవర్. చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఎయిర్ అయిందో, ఎందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో అంత డిఫరెంట్ ఉంది. మన ఈజీగా ఉంటుంది, ఎక్కడ కూడా బిట్ పెట్టినట్టు ఉంటుంది. వెయిట్ ఏమైనా అనిపిస్తుందమ్మా నీకు? వెయిట్ ఏమైనా అనిపిస్తుందా? అది వెయిట్లెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎయిర్ కాబట్టి హెయిర్కి ఇంత కూడా డ్యామేజ్ కాదు. మనం మార్కెట్లో ఉన్న సింథటిక్ సిలికాన్ ఎయిర్లు వాడటం వల్ల హెయిర్ హీట్ అయ్యి ఎయిర్ ఫాల్ అవుతుంది. దీనికి అసలు అలాంటివి ఏమి ఉండవు. రియల్ ఎయిర్, రియల్ ఉమెన్ ఎయిర్ కాబట్టి మీకు అంత వాష్ చేసుకోవచ్చు, ప్రతిరోజు వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు. వాష్, కర్లీ, బ్లో డ్రై ఎవ్రీథింగ్ అన్ని చేయొచ్చు. మరి మన స్టోర్ ఎక్కడ ఐడియా ఉంది కదా, శ్రీకృష్ణనగర్ ఈసో కూడా పిల్లర్ నెంబర్ C1541 9 Star Cosmetics అని ఉంటుంది. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ.